బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. మీలోని ఎవరి పాత్రలోనైనా కుక్క ఎంగిలి చేస్తే దాన్ని 7 సార్లు కడగాలి. అన్నిటికన్నా ముందు మన్నుతో తోమి పరిశుభ్రం చేయాలి. ఇది ముస్లిం హదీసు. మొదటిసారి లేదా ఆఖరిసారి మన్నుతో శుభ్రపరచాలన్న పదాలు తిర్మిజీ హదీసులో పొందుపరచబడి ఉన్నాయి. సారాంశం: తొలిసారి లేదా ఆఖరిసారి అన్న అనుమానం బహుశా ఉల్లేఖకునిలో కలిగి ఉంటుంది. తొలిసారి మట్టితో కడిగినా, ఆఖరిలో మట్టితో కడిగినా అది కడిగేవాని ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిసారి అనే పదం అనేక ఉల్లేఖనాలలో ఉండటం వల్ల బుఖారీ మరియు ముస్లిం హదీసులలో కూడా ఈ విధంగానే పేర్కొనబడటం మూలంగా మొదటిసారి మన్నుతో తోమి శుభ్రపరచాలన్న దానికే ప్రాధాన్యతనివ్వబడింది. ఈ హదీసు ద్వారా వెల్లడయ్యేదేమిటంటే కుక్క నోరు, దాని చొంగ, ఎంగిలి అశుద్ధం. ఈ కారణంగానే దాని శరీరమంతా అశుద్ధంగా పరిగణించబడుతుంది. అది మూతిపెట్టిన పాత్రను 7 సార్లు కడగటం తప్పనిసరి అనడాన్ని బట్టి అది ఎంత అపవిత్రమైన జంతువో వ్యక్తమవుతుంది. పరిశోధకుల అభిప్రాయం కూడా ఇదే. 7 సార్లు కడిగి ఒకసారి మన్నుతో తోమి శుభ్రపరచడం అభిలషణీయమే కానీ అనివార్యం కాదని మరికొంతమంది భావించారు. 3 సార్లు కడిగితే చాలని ఇంకొంతమంది వాదించారు. కానీ వాస్తవమేమిటంటే హదీసులోని ఆధారం ఈ 2 వాదనలను సమర్థించదు. 7 సార్లు తప్పనిసరిగా కడగాలని హదీసులో చెప్పబడిందంటే అందులో ఎన్నో మర్మాలు, పరమార్థాలు ఇమిడి ఉంటాయి. సాధారణంగా కుక్క ప్రేగుల్లో చిన్న చిన్న సూక్ష్మక్రిములు చాలా ఉంటాయని వర్తమాన కాలపు వైద్యులు స్పష్టపరుస్తున్నారు. అవి 4 మిల్లీమీటర్ల దాకా పొడవుంటాయి. కుక్క మల విసర్జన చేసినప్పుడు ఆ మలంతో పాటు అసంఖ్యాకమైన అండాలు కూడా బయటకు వస్తాయి. మల విసర్జన భాగంలో పిరుదుల వద్ద వెంట్రుకలకు అతుక్కుపోతాయి. మల విసర్జన తరువాత కుక్క నాలుకతో తనను తాను పరిశుభ్రపరుచుకుంటుంది. ఆ సమయంలో అండాలు దాని మూతికి తగులుతాయి, నోటిలోనికి ప్రవేశిస్తాయి. అనంతరం ఆ కుక్క నీళ్ల పాత్రలో మూతి పెట్టినా, నీరు త్రాగినా, లేక ఎవరైనా పాశ్చాత్యుల తరహాలో ఆ కుక్క మూతిని ముద్దు పెట్టుకున్నా ఆ అండాలు తక్షణం అంటుకుంటాయి. ఆ విధంగా అవి జీర్ణకోశంలోనికి ప్రవేశిస్తాయి. ఆ అండాల్లో నుంచి సూక్ష్మక్రిములు జనించి జీర్ణకోశాన్ని చీల్చుకొని రక్తనాళాలలోకి ప్రవేశిస్తాయి. తత్కారణంగా హృద్రోగాలు, మెదడువాపు వ్యాధులు రావటం, ఊపిరితిత్తులు చెడిపోవటం సంభవిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ పాశ్చాత్య వైద్యులు ఖుద్దుగా నిర్ధారించారు. ఈ సూక్ష్మక్రిములు గల కుక్కలను గుర్తించడం చాలా కష్టం. షరియత్ పరంగా కుక్కను అపవిత్ర, అశుద్ధ జంతువుగా ఖరారు చేయటం వెనుక ఇలాంటి పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. అది ఎంగిలి చేసిన పాత్రను 7 సార్లు కడగాలనడంలోని మర్మం ఇదే. తద్వారా ఆ పాత్ర వీలైనంత అధికంగా పరిశుభ్రం కావాలన్నది అసలు ఉద్దేశం. యథార్థ జ్ఞానం మాత్రం అల్లాహకే తెలుసు. తినే, తాగే పదార్థాన్ని గనక కుక్క ఎంగిలి చేస్తే దాన్ని ఉపయోగించే బదులు పారవేయాలి. హదీసు బోధన ప్రకారం దాన్ని 7 సార్లు కడగాలి. దీన్ని బట్టి కుక్క స్వతహాగా అపవిత్రమైనదేగాక అది మూతిపెట్టిన వస్తువు సైతం అపవిత్రం అయిపోతుంది. ఒకవేళ మన వినియోగంలో ఉన్న పాత్ర అయితే దాన్ని 7 సార్లు కడగాలి. ముస్లిం హదీసులోని ఉల్లేఖనంలో 7వసారి బదులు 8వసారి మన్నుతో తోమాలని ఉంది. అంటే మొదటిసారి మన్నుతో తోమి ఆ తరువాత 7 సార్లు నీళ్లతో కడగాలి. ఇలా చేయటం వల్ల వీలైనంత ఎక్కువ పరిశుద్ధత ప్రాప్తమై సందేహానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా పోతుంది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లి గురించి ఇలా ప్రవచించారని హజ్రత్ అబూ ఖతాదా రజియల్లాహు తాలా అన్హు వివరించారు. అది అపవిత్రమైనది కాదు, ఎందుకంటే అది ఎల్లవేళలా వస్తూ పోతూ ఉండే పెంపుడు జంతువు. సారాంశం:
హదీసు పూర్వరంగం ఏమిటంటే హజరత్ అబూ ఖతాదా రజియల్లాహు తాలా అన్హు వజూ చేసే నీళ్ల పాత్రను ఒకచోట ఉంచారు. అంతలో ఒక పిల్లి వచ్చి అందులో మూతి పెట్టి నీరు త్రాగసాగింది. దాని అవస్థను గమనించిన హజరత్ అబూ ఖతాదా రజియల్లాహు అన్హా వారు పిల్లికి సౌలభ్యం కలిగించే ఉద్దేశంతో ఆ పాత్రను వెంటనే ఒక ప్రక్కకు వంచారు. మీరెందుకిలా చేస్తున్నారు అని జనులు ప్రశ్నించగా హజరత్ అబూ ఖతాదా రజియల్లాహు తాలా అన్హు ఇలా వివరించారు: పిల్లి అశుద్ధమైనది కాదు అని అల్లాహ్ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించగా నేను విన్నాను. పిల్లి ఎంగిలి అశుద్ధమైనది కాదని ఈ ఉల్లేఖనం ద్వారా రూఢి అవుతోంది. అయితే అది ఏ పదార్థాన్నైనా ఎంగిలి చేసినప్పుడు దాని మూతికి అశుద్ధ వస్తువు తగిలి ఉండకూడదన్నది షరతు.